నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి అవతారం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము ఏర్పడినది. వృషభ వాహనారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలముతో విరాజిల్లుచుండును. ఈ అవతారమే నవదుర్గల్లో మొదటిది. పూర్వజన్మమున ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక. అప్పుడీమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరించెను. దేవతలను తమ తమ యజ్ఞభాగములను స్వీకరించుటకై దక్షుడు ఆహ్వానించెను. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞమునకు పిలువలేదు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును చేయుచున్న విషయము ఆమెకు తెలిసెను. అచటికి వెళ్ళుటకై ఆమె మనస్సు ఉబలాటపడెను. అప్పుడు ఆమె పరమేశ్వరునకు తన కోరికను వెల్లడించెను. బాగుగా ఆలోచించిన పిమ్మట శివుడు ఇట్లు నుడివెను. కారణము ఏమో గాని దక్షుడు మనపై కినుకబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞ భాగములను కూడా వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనల్ని పిలువలేదు. కనీసము సమాచారమునైనను తెలుపలేదు. ఇట్టి పరిస్థితుల్లో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగాను మంచిది కాదు. శంకరుని ఈ హితవచనములు ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞం విషయంతోనైనా అచటికి వెళ్ళి తన తల్లిని తోబట్టువులను చూడవచ్చునని కోరిక ప్రబలముగా ఉండుటచే అనుమతికై ఆమె పట్టుబట్టెను. ఆమె పట్టుదలను చూచి శంకరుడు ఆమెను అనుమతించెను. సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అచటి వారెవ్వరూ ఆమెతో మాట్లాడలేదు, ఆదరింపలేదు. అందరూ ముఖములను పక్కకు తిప్పుకొనిరి. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొనెను. తోబుట్టువులు కూడా పలుకలలో పరిహాసము నిండియుండెను. తన వారి ఈ ప్రవర్తనను ఆమె మనస్సు కలత చెందెను. అందరిలోనూ శంకరుని ఎడ నిరాధారణ భావమే ఉండుట ఆమె గమనించెను. తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడెను. ఇదంతయూ చూచిన సతీదేవి హృదయము క్షోభతో, బాధతో, క్రోధముతో ఉడికిపోయెను. పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికి వచ్చి పెద్ద పొరపాటే చేసి తిని అని ఆమె తలంచెను. తన పతి అయిన పరమేశ్వరునకు జరిగిన ఈ అవమానమును ఆమె సహింపలేకపోయెను. వెంటనే ఆమె తన రూపమును అచ్చటనే యోగాగ్నిలో భస్మమనర్చెను. దారుణ దుఃఖకరమైన ఈ సంఘటనను గూర్చి విని పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. ఆయన తన ప్రమదగణములను పంపి దక్షుని యజ్ఞమును పూర్తిగా విధ్వంసమనర్చెను. సతీదేవి యోగాగ్నిలో తన తనువును త్యజించి మరు జన్మలో శైలరాజైన హిమవంతునకు పుత్రికగా అవతరించెను. ఇప్పుడు ఆమె శైలపుత్రిగా రూఢికెక్కెను. పార్వతి, హైమవతి అనునవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తుల్లోని ఒక కథననుసరించి ఆమె హైమవతి రూపమున దేవతల గర్వమును అణచెను. శైలపుత్రి అవతారమునందును ఆమె పరమేశ్వరునే పరిణయమాడెను. పూర్వజన్మలో వలనే ఈ అవతారమును కూడా శంకరునకు అర్ధాంగి అయ్యెను. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతములు. నవరాత్రి ఉత్సవముల మొదటి రోజున ఈ దేవికి పూజలు, ఉపాసనలు జరుపబడును. మొదటి దినమున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రమున స్థిరపరచుదురు. దీనితోడనే వారి యోగ సాధనలు ఆరంభమగును.